ఫిబ్రవరిలో ఎన్నికల సార్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది, మీరు సిద్ధంగా ఉండాలని నిన్న ముఖ్యమంత్రి హింట్ ఇచ్చారు. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరుగుతుందంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిన్న అఫీషియల్గా మీ పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి సార్? సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. మీకు కంటిన్యూ ప్రేక్షకులకు వైసీపీ లీడర్ రాబోయే లీడర్ ఈ డిబేట్ లో పాల్గొన్న నాయకుడికి అందరికీ నమస్కారం సార్. నిన్న పెద్ద సంఖ్యలో దాదాపు 6 నియోజకవర్గాల నుంచి నాయకులు వచ్చి పార్టీలో చేరారు సార్. అందులో ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా వచ్చారు, పెద్ద సంఖ్యలో వచ్చారు. చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఉత్సాహం చూపుతున్నారు. మేము మా నాయకుడు కన్నా అంటే సార్ అక్కడ ఉండే వాళ్ళలో 50% వచ్చి పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న మంగళగిరి నుంచి స్థానిక ఎమ్మెల్యే తమ పదవి హలో కొందరు పార్టీ పదవులకు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పేసి ఉత్సాహం చూపుతున్నారు. ఇంకొందరైతే మూకుమ్మడిగా ఒకేసారి మా కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు టైం ఇస్తే వచ్చి మేము చేరాలనేటువంటి ఉత్సాహం చూపుతున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ఒకటే సంకేతాలు ఏమున్నాయి, ఒకటే సంకేతం పోతున్నారు. వచ్చేది తెలుగుదేశం. ఇక్కడ మనం ఉండి చేసేది ఏమి లేదు. జననానుడు కూడా, జన అభిప్రాయం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండాలి. మనం రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి నిన్నటి వరకు తెలుగుదేశాన్ని తిట్టిన వాళ్ళంతా కూడా అవన్నీ మర్చిపోయి వచ్చి చేరేదానికి సంకేతాలు పంచుతున్నారు. మా నాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి నేను తీసుకుంటాను. అంటే చెంగల్రాయుడు గారు ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది, సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నిన్న కేబినెట్ సమావేశంలోనే కామెంట్ చేశారు. మీరు కూడా అదే అంచనాతో ఉన్నారా? ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్న అంచనాలు తెలుగుదేశం పార్టీ కూడా ఉందా, లేదంటే ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే 2019లో మనం చూస్తే మార్చి 10న షెడ్యూల్ వచ్చింది, 18న నోటిఫికేషన్ విడుదలైంది గత ఎన్నికల్లో. సార్ ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ అనేది మా చేతిలో, మీ చేతిలో, మా పార్టీ చేతిలో, వాళ్ళ పార్టీ చేతిలో లేదు. 6 నెలల ముందుగానే ఎలక్షన్ షెడ్యూల్ ఇవ్వచ్చు ఎలక్షన్ కమిషన్. ఇవ్వకపోయినా ఇక్కడ నాయకత్వం తాను రద్దు చేసుకున్నా కూడా 6 నెలల లోపల మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగితే వాటితో పాటు క్లబ్ చేసేదనుకుంది. మనకు పార్లమెంటు, అసెంబ్లీ షెడ్యూల్ మార్చి లాస్ట్ ఇయర్ కూడా ఏప్రిల్ 10th నాడు ఫస్ట్ ఫేస్ ఆఫ్ పోలింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది 11న. దట్ ఈజ్ ఏప్రిల్ 10th. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే నేను మొన్న రాజంపేట నుంచి పోటీ చేశాను కాబట్టి. ఈ టైంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది మా పార్టీ కూడా మెంటల్ గా 6 నెలల ముందే ప్రిపేర్ అయిపోయినాం. ఎలక్షన్ ఏ టైంలో వచ్చినా ఫేస్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పార్టీ, తెలుగుదేశం పార్టీ, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే అసెంబ్లీలో కాలు పెడతాను అని మాటిచ్చి మొట్టమొదటిసారిగా మా రాజంపేటకు వచ్చారు ఈ వరద బాధితులు చూసేదాన్ని. నవంబర్ నెలలో 21లో ఆ రోజే ప్రజలు నీరాజనం పలికారు రాజంపేట. అసెంబ్లీలో నేను ఉంటాను అని అక్కడ కూర్చోలా. నేను ఈ అసెంబ్లీకి అడుగు పెట్టను, ముఖ్యమంత్రిగానే నేను వస్తానని చెప్పినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇప్పటి కూడా అదే. తప్పనిసరిగా ఎన్నికలు జరుగుతానే, ఎన్నికలు అవుతానే చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ గారు ఆహ్వానిస్తారు. అది దాదాపు
170 సీట్ల వరకు గెలిచే అవకాశాలు మెండుగా అలవ. ఇక్కడ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు 175 వైనాట్ ఒప్పుమని అన్నారు. మేము వైనాట్ పులివెందలని కూడా మేము కూడా అంటున్నాం. జనం మా చేతిలో ఏమీ లేదు, జనం చేతిలో ఉంది, ఓటర్ దేవుళ్ళ చేతిలో ఉంది. రైట్ రైట్ చెంగల్రాయుడు గారు, బతుకులను చెంగల్రాయుడు గారు మీరు లైన్లోనే ఉండండి సార్, అడుగుదాం. చెంగల్రాయుడు గారు, 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మీ తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మంచివారైతే తీసుకుంటామంటున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని నేతలు, టికెట్ దక్కని సిట్టింగులకి మీరు ఎర్రతివాచి పరుస్తున్నారా? మేము ఎవరికి ఎర్రతివాచి పరచం సార్. వాళ్ళ అడ్వైజర్ వెల్ విషర్ జగన్మోహన్ రెడ్డి గారికి వెల్ విషర్ అండ్ అడ్వైజర్ కేసీఆర్ గారు ఉన్నారు. మొన్న 10 సీట్లలో కొత్తగా మార్చినారు. సీట్లను మార్చి 10 మారిస్తే 7 మంది గెలిచారు. ఆ కూర్చుతో ఇక్కడ దాదాపు 80 మందిని మారుస్తారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. మార్చినా మార్చకపోయినా మాకేమి ఇబ్బంది లేదు. మేము మా స్థానాల్లో మేము ఆల్రెడీ ఇన్ఛార్జీలు పనిచేస్తున్నాం. అన్ని చోట్ల ప్రజెంట్ ఇన్ఛార్జీలతోనే ఎన్నికలు జరుపుతారు. ఎన్నికల్లో మంచి మెజార్టీతో ఎక్కువ సంఖ్యా బలంతో అసెంబ్లీలోకి తిరిగి మా నాయకుడు వెళ్తారు. జంపు జిల్లాలోని గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పర్లేదు. 23 మంది వచ్చారని చెప్పేసి మా తమ్ముడు చెప్పాడు ఇప్పుడే. ఇక్కడి నుంచి కూడా మొన్న ఎంతమంది నాడు పెట్టుకున్నారో ఒకసారి చెప్పండి. మొన్ననే 2019 ఎలక్షన్స్ లో గెలిచినటువంటి మన వాళ్ళు చూస్తే అక్కడనే తీసుకున్నారు. మేమేం మాట్లాడలేదు. ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎమ్మెల్సీలు తీసుకున్నారు. వాళ్ళు వచ్చినా కూడా ఐడెంటిటీ అనేది వాళ్ళకే నష్టం అవుతుంది. ఇక్కడ వచ్చారు, శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, మీరు చెప్పిన రామనారాయణ రెడ్డి గారు కూడా మాకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నిన్న చేరినటువంటి శ్రీదేవి కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ మొదటి నుంచి తక్కువనే ఉన్నారు నాయకుడితో. అక్కడ ఇవ్వడలేనటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం అనుకుంటే 0 చూపిస్తున్నారు. మొదటిలో కుక్కలు చూపించారు, ఇప్పుడు 0 చూపిస్తున్నారు. విసుగు చెందిపోయినారు, రాసుకొని ఉన్నారు. మీరన్నట్టు 40 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది మీరు సిగ్నల్ ఇస్తే మా పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే చెప్పాడు మా బ్రదర్, మేము మా నాయకుల్ని నమ్ముకున్నాం, ప్రజల్ని నమ్ముకున్నాం. మేము కూడా అంతే, మా నాయకుల్ని నమ్ముకున్నాం, ప్రజలు దేవుళ్ళని మేము చెప్తున్నాం. అంటే చెంగల్రాయుడు గారు, వాళ్ళు ప్రజలుగా చెంగల్రాయుడు గారు నాయకుల బతుకులు తేల్చేది ఓటర్ దేవుళ్ళే. చెంగల్రాయుడు గారు, నాయకుడు మీ పార్టీకి సంబంధించి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు చేరారు. ఆల్రెడీ మీరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేశారు. ఆనంద్ రామనారాయణ రెడ్డికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు, అదొక అంశం. మరో 40 మంది మీరు టచ్లో ఉన్నారంటున్నారు. అంటే వాళ్ళకి ఏమైనా హామీ ఇస్తున్నారా? హామీ ఇవ్వకుండానే పార్టీలో వస్తామంటున్నారా? మేము ఏమి హామీ ఇస్తాం సార్? రాష్ట్ర పురోగమనానికి హామీ ఇస్తాం. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశానికి ఓటేయండి. అమరావతి రాజధానిగా ఉండాలంటే తెలుగుదేశానికి ఓటేయండి. ఇచ్చాపురం నుంచి అమరావతి ఎంత దూరమో హిందూపురం నుంచి కూడా అమరావతి అదే దూరం. కంట్రీ లొకేటెడ్ ప్లేస్. 32,000 ఎకరాలు ₹1 కూడా తీసుకోకుండా రైతులు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. ఎందుకని ఇచ్చారు? రాష్ట్రం కోసం ఇచ్చారు, రాష్ట్ర పురోగమనం కోసం వాళ్ళు ఇచ్చారు. కులతత్వానికి ఇచ్చారు. జనం చూస్తూనే ఉండాలి. మీరు ఏం డెవలప్ చేశారు? రాజధాని ఏం డెవలప్ చేశారు? రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేశారు? రోడ్లను ఎలాంటి గేజెస్ పెట్టుకున్నాయి? జనసామాన్యానికి అందవలసినటువంటి అంశాలే. అంటే చెంగల్రాయుడు గారు, మీరు గతంలో ఎన్నికలు జరిగినట్టుగా ఆ షెడ్యూల్లోనే వస్తాయని చెప్పారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ కూడా 20 రోజులు ముందుకు జరిగింది. మీరన్నట్టుగా గత ఎన్నికలకు సంబంధించి మనం చూస్తే మార్చి 10న షెడ్యూల్ విడుదలైంది, 18న నోటిఫికేషన్ వచ్చింది, ఏప్రిల్ 11 ఎన్నికలు జరిగాయి. అయితే కౌంటింగ్ చాలా సమయం తీసుకుంది. కౌంటింగ్ దాదాపు 40 రోజుల పాటు సమయం తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం అన్ని షెడ్యూల్స్, అన్ని
దశలో ఎన్నికలు జరిగిన తర్వాత కామన్గా ఓటింగ్ జరిగినప్పుడు ఆ పరిస్థితి. బట్ వేరే తెలంగాణకు కూడా 20 రోజులు ముందుగా జరిగాయి. ముఖ్యమంత్రి ఏమో ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తుందంటే ఖచ్చితంగా మార్చిలోనే ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తోంది. సార్ మీరు జనవరిలో ఎన్నికలు పెట్టా తెలుగుదేశం రెడీగా ఉండాలి, ఓకే. ఫిబ్రవరిలో పెట్టినా సిద్ధంగా ఉండాలి, మార్చిలో పెట్టినా పర్వాలేదు. మన రాష్ట్రం మీరు చెప్పినట్టుగా Okay. మొదటి కేసు ఎన్నికలు జరిగిన దానివల్ల మిగతా రాష్ట్రాలను ఎన్నికలు జరిగేదానికి కొంచెం టైం పట్టిన దానివల్ల అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా ఫస్ట్ దశలోనే ఉంటాయి అంటున్నారు. జరిగింది. ఢిల్లీ నుంచి సమాచారం కూడా మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా జరుగుతాయని. రైట్ చెంగల్రాయుడు గారు. సార్ ఇప్పుడు సైకిల్ గురించి మా మిత్రులు బాగా చెప్పారు, అది వారి విద్యార్థిగా వదిలేశాను. ఓకే. 2019లో ఫ్యాన్ ఒకటితో పెడితే 5 తిరిగింది, ఒకటితో పెడితే 5 తిరిగింది. ఇప్పుడు 5 పెట్టినా కూడా ఫ్యాన్ మూవ్ అవుతుండే, ఒకటితోనే ఉన్నది. 5 పెడితే ఒకటితో తిరుగుతున్నది. మీకు అర్థమైంది కదా నా పాయింట్. ఫ్యాన్ స్పీడ్ ఓకే 2019లో ఒకటితో పెట్టి 5 అంత స్పీడ్ తిరిగింది. ఇప్పుడు 5 పెట్టినా ఒకటితో అంత తిరగటం లే. అది ఎలా ఆయన తెలుసుకో లేదో. ఓకే. చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి రాజమండ్రి నుంచి కరకట్టకు వచ్చేదానికి 3 గంటలు పట్టిందో వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. కేవలం పాతికి భాగాలే కలచగలిగినాయి, ఓకే. విషయం కలిగినాడు. చెంగల్రాయుడు గారు. మిగతా వాళ్ళు కూడా మేము కలిసిలేకపోయినామే, మా నాయకుడు దీనిని చూస్తానని చెప్పే బాధలో ఉన్నారు. మీకు రేపు యుగలో అందుకు ఎంత జరుగుతుందో మీరు చూస్తారు. ఓకే. 20వ తారీఖు నాడు. రైట్. ఆ రోజుల్లో వీళ్ళకు నాయకుడికి హార్ట్ అటాక్ ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన పని. ఆ వెంటనే భద్రంగా పెట్టుకుని ఉండమని నేను సలహా ఇస్తున్నాను. రైట్. హార్ట్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా, హార్ట్ బీట్ ఏదైనా పెరిగినా కొంచెం దానికి సంబంధించిన మందులు పెట్టుకుంటే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ. జనంతో మమేకమై జనబాహుల్యంతో రైట్. థ్యాంక్ యూ. జనాలకు ఏ విధంగా ఉపయోగపడాలని చెప్పేసి రైట్. థ్యాంక్ యూ చెంగల్రాయుడు గారు.